ఈరోజు మనపటి కిచెన్లో మనం రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాం కదా ఉప్మాని. ఈ ఉప్మాని అబ్బో ఈ ఉప్మాని తినాలా అని ఇంట్లో అందరూ అంటూ ఉంటారండి. మన పిల్లలైనా సరే, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి జారుడు ఉప్మా ఒకసారి ట్రై చేసి పెట్టండి. అందరూ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేనైతే బొంబాయి రవ్వని 1 కప్ తీసుకుంటున్నాను. సో 1 కప్ బొంబాయి రవ్వని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఈ రవ్వని ముందుగా వేయించుకోవడం వలన ఎలాంటి ఆయిల్ నెయ్యి లేకుండా ఇలా వేయించుకోవడం వలన మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. తర్వాత ఉడకబెట్టేటప్పుడైనా సరే ఈ రవ్వ అనేది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఎప్పుడైనా సరే ఇలా వేయించుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలా దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి దీంట్లో జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అంటే ఉప్మాలోకి చాలా బాగుంటుంది. జీడిపప్పు ఉప్మా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే జీడిపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. సో దీంట్లోకి పచ్చిమిర్చి 3 దాకా ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ 1, టమాటో 1 ఇలా కట్ చేసి సన్నగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేయడం వలన మనకి ఎలాంటి వెజిటేబుల్స్ అయినా సరే కొంచెం త్వరగా మగ్గుతుందండి. ఈ టిప్స్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది, పాటించి చూడండి ఒకసారి. సో 1-2 మినిట్స్ పాటు బాగా వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోయాక దీంట్లో 1 కప్ రవ్వని తీసుకున్నాం కదా. సో 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్గా జారుడు ఉప్మా వచ్చేస్తుంది. ఇంకా జారుడుగా కావాలి అంటే 4 కప్ తీసుకోండి. నేనైతే 3 కప్ క్వాంటిటీతో చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వాటర్ అనేది బాగా మరిగించుకొని తీసుకోవాలి. వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఒకేసారి ఉప్మాని వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేయడం వలన ఉండలు అయిపోతుంది, సరిగా సెట్ అవ్వదండి. అందువలన కూడా మనకి తినేటప్పుడు ఉప్మా అనేది టేస్ట్ సరిగా కుదరదు. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చూడండి, మనకి ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. దీన్ని ఇలా 2-3 మినిట్స్ బాగా ఉడికిపోయాక దీంట్లో మీద కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి ఈ క్వాంటిటీలో వస్తే మీకు ఇంకా కొంచెం జారుడుగా కావాలి అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఇంకో 1 మినిట్ పాటు ఎక్కువ కలుపుకొని తీసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఈ క్వాంటిటీలో జారుడుగా కాకుండా నేరే టైట్గా కాకుండా నేను నార్మల్గా చేస్తున్నాను. ఇలా అయితే ఎవరైనా ఇష్టపడాల్సిందేనండి. సో ఈ క్వాంటిటీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జారుడు ఉప్మాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి మనం ఇష్టం లేకపోయినా మన పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకసారి. కంపల్సరీ ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే, ఇష్టంగా తినాల్సిందే. ఎంత బాగుంటుందండి. సో ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా జారుడు ఉప్మాని ప్రిపేర్ చేసాం కదా. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ప్రిపేర్ చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.